మై ఛానల్ హాలీ డ్రీమ్స్. ఈ రోజున టాస్క్ ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేయాలండి. చాలా మెస్సీగా అయిపోయింది. చాలా రోజుల నుంచి దీన్ని పట్టించుకోలేదు. చూస్తున్నారు కదా, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇంతకు ముందు మాకు సింగిల్ డోర్దే ఉండేది, బట్ రీసెంట్గా చేంజ్ చేసాం. కానీ స్టార్టింగ్ లో బాగా సర్దుకుంటాం కదా, తర్వాత ఇలా మెస్సీగా అయిపోతుంది. మీ ఇంట్లో కూడా అంతే కదా. సో ఇప్పుడైతే ఈ ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేయాలి. నేను కంటైనర్స్ అయితే ఆన్లైన్ నుంచి ఏమీ తెప్పించలేదండి, ఓన్లీ జిప్ లాక్స్ తోనే ఆర్గనైజ్ చేస్తాను. సో అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఒకసారి లోపల ఎలా ఉందో చూసేద్దామా. చూడండి ఎంత మెస్సీగా ఉందో కదా. ఒక లుక్ వేసేయండి పైనుంచి కిందకి. అన్నీ సర్దాలి కదా. సో 1 by 1 ఒక్కొక్కగా సర్దుకుంటూ వెళ్దాం, ఓకేనా. ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి కదా, కవర్స్ లో అసలు బాగాలేదు. సో ఇవన్నీ కూడా జిప్ లాక్ లో నీట్ గా ఎలా ఆర్గనైజ్ చేద్దాం చూద్దాం. చూడండి ఇలా నీట్ గా జిప్ లాక్స్ ఆర్గనైజ్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిలవ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చూడగానే కనిపిస్తాయి కదా, సో రెడీ టు యూజ్ అనమాట. మనకి ఏదైనా సరే వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, వెంటనే కూడా తీసేసుకోవచ్చు. ఇవన్నీ మేము మా మరికి యూఎస్ లో ఉంటారు, సో అక్కడి నుంచి తెప్పించుకున్నాం జిప్ లాక్స్. మీకు కూడా ఎవరైనా యూఎస్ నుంచి వస్తుంటే తప్పకుండా జిప్ లాక్స్ మాత్రం అసలు మిస్ అవ్వకుండా తెప్పించుకోండి. చాలా యూజ్ అవుతాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఐటమ్స్ పడతాయండి. మనం పచ్చళ్ళు కానీ కారం కానీ చాలా పెట్టుకుంటాం మనం దీంట్లో. ఇదైతే చాలా యూజ్ అయింది. బట్ ఇక్కడ కూడా మనకి ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉంటాయి, కానీ ఇంత క్వాలిటీతో అయితే రావు. సో మీరు యూఎస్ నుంచి ఎవరైనా వస్తే తెప్పించుకోండి. ఇక్కడ కూడా చాలా వెబ్సైట్స్ లో మనకి జిప్ లాక్స్ దొరుకుతాయి. బెస్ట్ క్వాలిటీ తీసుకుని ఇలా ఆర్గనైజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బైదవే నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేస్తాను కదా, సో మీకు ఒక మంచి 2 టిప్స్ కూడా చెప్తానండి. చూడండి, ఏంటి ఇలా పేపర్స్ గా ఉన్నాయి అనుకుంటున్నారు కదా. చూడండి, మ్యాంగోస్ అండి, రసంకాయలు. ఏం చేస్తాం, మనం ఇక్కడుండి చాలా తినేస్తూ ఉంటాం. బట్ యూఎస్లో వాళ్ళకి పాపం వాళ్ళు తినలేరు కదా. సో మా మరిది వాళ్ళు యూఎస్లో ఉంటారని చెప్పాను కదా, సో తనకి మా అత్తగారు ఇలా స్టోర్ చేసి పెడతారు. ఇదేంటంటే 1 year వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎవరైనా చుట్టాలు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, ఒక న్యూస్ పేపర్లో మనం ఈ రసంకాయని ఇలా ఫోల్డ్ చేసేసి అలా కనుక డీప్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేస్తే చాలా అంటే 1 year వరకు కూడా ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. సెకండ్ టిప్ కోసం వెయిట్ చేస్తున్నారా? వీడియో ఫుల్గా చూడండి, లాస్ట్లో ఆ టిప్ కూడా చెప్తాను. సో చూడండి, ఇలా ఆర్గనైజ్ చేశాను, చాలా నీట్గా చేశానని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చిందా? సో లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తా అన్నాను కదా, అది కూడా చూసేద్దానండి. ఇది చూడండి, అరటి పళ్ళు అండి. చూసారా, నల్లగా అయిపోయినట్టున్నాయి కదా, కానీ చాలా బాగుంటాయి. పెట్టుకుని ఉంటే మనకి చాలా రోజులు ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను కావాలంటే. పైన మాత్రమే నల్లబడి ఉంటాయి, లోపల చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, బాగుంది కదా. ఇది ఆర్గానిక్వి కదా, పిల్లలకి పెట్టాలని చెప్పి సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఏం లేదండి, ఒక టిష్యూ పేపర్తో ఇలా రోల్ చేసి పెట్టేసుకుంటే 1 week 10 days అయినా చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై.